నమస్కారం. ఎస్వి న్యూస్ కి స్వాగతం. కార్తీక మాసం శివ కేశవులకు అత్యంత ప్రీతికరం. దీపావళి మరునాడు కార్తీక మాసం ప్రారంభమవుతుంది. కార్తీక దీపోత్సవం అత్యంత పవిత్రం. కార్తీక పౌర్ణమి పర్వదినంలో వెలిగించే దీపాల్లో సాక్షాత్తు త్రయంబకేశ్వరుడు కొలువు తీరుతాడని, ఈ సందర్భంగా శివనామ స్మరణతో తరిస్తే 7 జన్మాలు పుణ్యఫలం వస్తుందని ప్రాశస్త్యం ఉంది. ఈ నేపథ్యంలో కార్తీక పౌర్ణమి పర్వదినం పురస్కరించుకొని భక్తులు కట్టమంచి కులందీశ్వర స్వామి ఆలయంలో దీపాలు వెలిగించే పరమేశ్వరుని త్రికరణ శుద్ధిగా కొలిచారు. కార్తీక మాసం అంటే హరిహరాదులు సమ్మేళనం. శివ కేశవులు భక్త కోటి దివ్య ఆశీస్సులు ప్రసాదించే పుణ్యకాలం కూడా. దీంతో హైందవ మతాలు కార్తీక మాసంలో సంధ్యాకాలం ప్రతిరోజు త్రికరణ శుద్ధితో దీపాలు వెలిగించి పరమశివుణ్ణి నిష్ఠగా ధ్యానిస్తారు. కార్తీక మాసంలో వచ్చే సోమవారాల్లో హైందవ మహిళలు పవిత్ర స్నానాలు ఆచరించి శివుని ఆరాధించడం అనాదిగా వస్తున్న ఆచారం. కార్తీక సోమవారాల్లో శివోపాసకులు దీపాలు వెలిగించి రుద్రాభిషేకం నిర్వహిస్తారు. ఇలా చేస్తే 1,000,000 జన్మల ఫలితం పుణ్యం దక్కుతుందని ప్రాశస్త్యం ఉంది. ఇంతటి మహిమాన్వితకరమైన కార్తీక పౌర్ణమి వేడుకలు కట్టమంచి కులందీశ్వర స్వామి ఆలయంలో సోమవారం ఆగమోక్తంగా సాగింది. కార్తీక సోమవారం పౌర్ణమి ఒకరోజు రావడంతో భక్తులు ఆలయంలోని నంది విగ్రహం వద్ద నేతి దీపాలు వెలిగించి శివుని త్రికరణ శుద్ధితో కొలిచారు. అనంతరం ఆలయంలో లక్ష బిల్వార్చన కార్యక్రమం నిర్వాహకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రంలో మహిళలు ఆలయంలో అనుబంధ ఆలయాల వద్ద దీపాలు వెలిగించి స్వామివారి సేవలో తరించనున్నారు. మాస్క్ వేసుకోండి, మాకు కంపల్సరీ. నమ పార్వతీపతయే హర హర మహాదేవ. తిరుచిత్రంబలం శివచిదంబరం. శ్రీ బాలకామాక్షి సమేత కులందీశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి విశేషాలు చాలా వైభవంగా జరుగుతున్నాయి. ఈ యొక్క ఆలయము చాలా పురాతనమైన క్షేత్రం. ఇది చిత్తూరు పక్కన సుమారు 2 కిలోమీటర్ల దూరంలో కట్టమంచి అనే ఊర్లో ఈ యొక్క శివాలయం ఉన్నది. ఈ యొక్క ఆలయం చూసారంటే కలికాల చోళుడు వాళ్ళ వంశస్థులైన సుందర చోళ మహారాజు ఈ ఆలయాన్ని నిర్మించారు. 9వ శతాబ్దం ముగింపులో స్వామివారు సాక్షాత్తు సుందర చోళ దంపతులకి ఇక్కడ దర్శనం ఇచ్చారు. వాళ్ళకి సంతానం లేకుండా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఇక్కడ ఒక మారేడు చెట్టు కింద వాళ్ళు బాధపడుతూ ఉంటే సంతానం కొరకు అప్పుడు స్వామివారు సాక్షాత్తు శివుడు చిన్న బాలుడు రూపంలో ప్రత్యక్షమయ్యారు. ఆ తర్వాత వాళ్ళు సత్సంకల్పం చేసుకెళ్లారు. మాకు సత్సంతానం ఏర్పడించో మేము ఇక్కడ ఆలయం నిర్మిస్తామని ప్రతిజ్ఞ చేసుకుని వెళ్ళారు. ఆ తర్వాత వెళ్ళి తిరిగి సంతానంతో వాళ్ళు వచ్చి రాజదంపతులు ఇద్దరూ ఇక్కడే ఉండి ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ యొక్క క్షేత్రం వచ్చి చాలా పురాతనమైన క్షేత్రము. స్వామి యొక్క పూజలు ఆగమ రీతిలో
అన్ని వైభవంగా జరుగుతూ వస్తున్నాయి. ఊరు సభ్యులు కానివ్వండి, కమిటీ వాళ్ళు కానివ్వండి, ఎండోర్మెంట్ కానివ్వండి, చైర్మన్ గారు కానివ్వండి, అందరూ కూడా ఇక్కడ అందరూ సపోర్ట్ చేసి ఈ యొక్క ఆలయంలో ప్రతి ఒక్క పూజల్ని ఆగమోక్తంగా జరిపించేదానికి సహాయం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా అందరూ భక్తి శ్రద్ధలతో వాళ్ళ యొక్క పూజల్ని ఇక్కడ నెరవేర్చుకుంటున్నారు. అందువల్ల అందరూ కూడా స్వామివారి దర్శించుకొని స్వామి అనుగ్రహం పొంది ఈ యొక్క ఇబ్బందులన్నీ తొలగిపోయి స్వామివారు తొందరలో అన్నీ కూడా మంచి చేయాలని ప్రార్థన చేస్తుంటాం. హరనమ పార్వతీపతయే హర హర మహాదేవ. కాల్ యువర్ కమిషనర్కు 10 ఫిర్యాదులందాయి. నగర పరిధిలో సిద్ధార్థ నగర్ ప్రాంతంలో మురుగునీటి కాలువ నిర్మించాలని స్థానికులు కాల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో భాగంగా ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్య కాల్ యువర్ కమిషనర్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వివిధ సమస్యలను స్థానిక ప్రజలు ఫోన్ ద్వారా కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఫోన్ ద్వారా అందిన సమస్యలను నగర కమిషనర్ పి విశ్వనాథ్ స్వయంగా విని నమోదు చేసుకొని ఫిర్యాదులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని వివరించారు. డ్రైనేజ్ సమస్యలపై ఎటువంటి ఫిర్యాదులు అందాయి, సంతపేటలో దారి సమస్య పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో మొత్తం 10 ఫోన్ కాల్స్ అందాయి. కాల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో భాగంగా అందిన ఫిర్యాదులను సత్వరం విచారించి పరిష్కరించాలని కమిషనర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కాల్ యువర్ కమిషనర్ నగరపాలక సంస్థ వాట్సాప్ నంబర్, నగరపాలక సంస్థ కాల్ సెంటర్కు ఫిర్యాదులు పై ఆయా విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ శ్రీనివాస్, ఎంఈ రమేష్, డిఈలు, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. బేసిస్ మీద ముఖ్యమైన వాటిని కూడా మనం అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా వాట్సాప్ నంబర్ కానీ కాల్ సెంటర్ ఒకటి ఎస్టాబ్లిష్ చేశాము. ఆ కాల్ సెంటర్ కానీ మీకు సంబంధించిన సమస్యల్ని మీరు సబ్మిట్ చేసినట్టయితే ప్రతిరోజు ప్రతి మంగళవారము ఈ సమస్యలన్నిటిపైన మీకు అటెండ్ అవ్వడం జరుగుతుంది. సోమవారం వచ్చిన వాటిపైన ఇక శనివారంలోపు వాటన్నిటిని అంటే మన పరిధిలో ఇప్పటికిప్పుడు చేయగలిగినటువంటి నాన్ ఫైనాన్షియల్ ఐటమ్స్ను ఇట్లాంటి వాటిని శనివారంలోపు అటెండ్ అయ్యి వాటిని ఇక్కడ రివ్యూ చేయడం జరుగుతుంది. ఇక డబ్బుతో కూడుకున్నటువంటి పెద్ద అమౌంట్ ఎక్స్పెండిచర్ అయ్యే వాటి కోసమై కొద్దిగా ఎస్టిమేట్స్, నెక్స్ట్ శాంక్షను, డబ్బులు అవైలబిలిటీ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి వాటి విషయంలో కొంచెం టైం తీసుకోవడం జరుగుతుంది. ఆధునిక కాలంలో సాంకేతికతను వినియోగించుకొని ఈ నెల వ్యవధిలోనే పలువురు ప్రజలు పోగొట్టుకున్న 277 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులను అందజేయడం జరిగిందని జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు. సోమవారం చిత్తూరు గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ సెంథిల్ కుమార్ మాట్లాడుతూ ఎస్బీ డిఎస్పీ సుధాకర్ రెడ్డి నేతృత్వంలో టీఏడబ్ల్యూ టీంకు జిల్లా వ్యాప్తంగా 1 సంవత్సర కాలంలో నమోదు అయిన సెల్ ఫోన్ మిస్సింగ్ ఫిర్యాదులపై పనిచేయమని ఆదేశించడం జరిగిందని, టీఏడబ్ల్యూ టీంని ప్రారంభించి 1 నెల వ్యవధిలోనే ఫిర్యాదుదారులు పోగొట్టుకున్న సుమారు 40 లక్షల విలువ గల 277 సెల్ ఫోన్లు కనుగొని రికవరీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రజలు తాము పోగొట్టుకున్న లేక చోరీకి గురైన సెల్ ఫోన్ వలన నేరపూరిత చర్యలకు అవకాశం ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు దారిపోయిన లేక దొంగతనం కాబడిన సెల్ ఫోన్కు సంబంధించి తగిన ఆధారాలతో సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇప్పటి వరకు బాధితులు పోగొట్టుకున్న సెల్ ఫోన్ను మన రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాల నుంచి రికవరీ చేయడం జరిగిందని, ఈ నేర ఛేదనలో సాంకేతిక పరిజ్ఞానం కీలక భూమిక పోషిస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో అనేక కీలకమైన కేసులను సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో సమర్థవంతంగా పరిష్కరించామని, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించిన ఏపీ పోలీస్ సేవ యాప్ను కూడా ప్రజలు ఫిర్యాదు చేయవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అత్యంత తక్కువ కాల వ్యవధిలో సాంకేతిక శిక్షణ పూర్తి చేసుకొని సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్న టీఏడబ్ల్యూ టీంను మరియు వారికి శిక్షణ ఇచ్చిన హెడ్ కానిస్టేబుళ్లు ఈ దేవరాజులు రెడ్డి మరియు కె బాపూజీ ఐటీ కోర్ టీం వారిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. రివార్డులు అందజేశారు. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ దొంగతనం తర్వాత సెల్ ఫోన్ మిస్ అవ్వడం అనేది వచ్చేసి మనకి రెగ్యులర్ గా జరిగే ఒక నార్మల్ గా
పబ్లిక్ వచ్చేసి ఇలాంటి ఫోన్స్ మిస్ అయ్యేటట్టు అయితే చాలా విలువ కలిగిన ఫోన్ అంటే వచ్చేసి పోలీస్ స్టేషన్లో వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేసు వచ్చేసి ఫోన్ కొద్దిగా పాతది లేకపోతే తక్కువ వాల్యూ ఉన్నట్టయితే వచ్చేసి పర్లేదు అని వాళ్ళు వదిలేయడం కూడా జరుగుతుంది. సో ఇప్పుడు అలా కాకుండా మేము ఈ సెల్ ఫోన్ మిస్సింగ్ కేసెస్ ఇదంతా కూడా చాలా ఒక సీరియస్ విషయంగా తీసుకొని చిత్తూరు జిల్లా పోలీస్ దాని మీద ఒక పెద్ద ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. మన పోలీస్ స్టేషన్స్లో నార్మల్గా కంప్లైంట్లు వచ్చి ఫిర్యాదు ఇచ్చేటప్పుడు ఇమీడియట్గా దాన్ని వచ్చేసి మనం ఒక ప్రాపర్ రికార్డ్ మెయింటైన్ చేసుకొని ఆ ఫోన్స్ అంతా కూడా డిటెక్ట్ చేయడం అనేది ఒక డ్రైవ్ లాగా మేము కండక్ట్ చేయడం జరిగింది. ఈ డ్రైవ్లో ఒక భాగంగా ఇప్పుడు వరకు 277 సెల్ ఫోన్స్, దాని యొక్క వాల్యూ మీరు చూసేటట్టయితే దాదాపు 40 లక్షలు విలువ కలిగిన ఈ సెల్ ఫోన్స్. దాంట్లో కూడా మీరు చూసేటప్పుడు ఐఫోన్, తర్వాత ఇంకా శాంసంగ్, ఇంకా హైయర్ ఎండ్ ఫోన్స్ చాలా ఉన్నాయి. అన్ని రకాల సెల్ ఫోన్స్ కూడా ఉన్నాయి. టోటల్ వాల్యూ చూసేటప్పుడు మాకు 40 లక్షల రూపాయల వరకు విలువ ఉన్న ఈ సెల్ ఫోన్స్ అంతా కూడా మేము డిటెక్ట్ చేయడం అనేది జరిగింది. మేము ఇది ఎలా చేసామంటే, మనకి జిల్లాలో ఇలాంటి సెల్ ఫోన్ దొంగతనాలు మరియు కొన్ని టెక్నికల్ నేరాలు దాన్ని డిటెక్ట్ చేయడానికి కోసం టెక్నికల్ అనాలిసిస్ వింగ్ అని TAW ప్రతి సబ్ డివిజన్ కూడా ఒక టెక్నికల్ అనాలిసిస్ వింగ్ అని వచ్చేసి మేము కొత్తగా ఫామ్ చేయడం జరిగింది. దాంట్లో కూడా మెయిన్గా కొత్తగా రిక్రూట్మెంట్ అయి వచ్చిన కానిస్టేబుల్స్, దాంట్లో కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ విత్ ప్రాపర్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని మేము సెలెక్ట్ చేసి వారికి మంచిగా ట్రైనింగ్ ఇచ్చి ఇలాంటి ఈ టెక్నికల్ నేరాలంతా కూడా ప్రాపర్గా డిటెక్ట్ చేయడానికి కావాల్సిన అన్ని ట్రైనింగ్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా రాత్రి పగలు వచ్చేసి దీని మీద అనాలిసిస్ అంతా కూడా చేసుకొని ఇన్ని మొబైల్ ఫోన్స్ని కూడా లాస్ట్ ఒక 2 monthsలోనే ఐడెంటిఫై చేసి ఇదంతా కూడా మేము రికవర్ చేయడం అనేది కూడా జరిగింది. సో వాళ్ళందరికీ కూడా నేను ఇప్పుడు TAW వింగ్ సంబంధించిన అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది చూసేటప్పుడు మన రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మేము ఇది చేసాము. ఇది DG గారు ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా పోలీసు వచ్చేసి పబ్లిక్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీ ఎక్కడ నష్టం కలిగినా కూడా మేము దాన్ని చాలా సీరియస్గా తీసుకొని వాళ్ళకి ఇమ్మీడియట్గా దగ్గరకు వెళ్ళి వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని ఒక పీపుల్ ఫ్రెండ్లీ ఓరియంటేషన్తో మేము పనులంతా కూడా మనం చేపడుతున్నాము. ఇంతకుముందు కూడా మీరు చూసుకుంటారు, మనకి ఈ నగరిలో ఒక పెద్ద కన్సైన్మెంట్, సెల్ ఫోన్ కన్సైన్మెంట్ కూడా పోయింది. ఆల్మోస్ట్ 8 crore రూపీస్ వర్త్ ఉన్న కన్సైన్మెంట్ పోయింది. అది వచ్చేసి MO అపాయింట్ చేయడం జరిగింది. దాన్ని కూడా మేము ప్రాపర్గా టెక్నికల్ అనాలిసిస్ అంతా కూడా చేసుకొని ఇక్కడ నుంచి టీమ్స్ అక్కడ పంపించి మేము అంతా కూడా డిటెక్ట్ చేస్తాము. సో ఈ నైపుణ్యత అనేది వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్. అది ప్రాపర్గా ఉన్నట్టయితే ఎటువంటి నేరాలు అయితే కూడా మేము చాలా ఈజీగా డిటెక్ట్ చేయగలుగుతాము. సో పబ్లిక్ మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీకు ఎక్కడైనా సెల్ ఫోన్స్ పోతే అది ఒకటి మిస్ అయి ఉండొచ్చు, లేకపోతే దొంగతనం జరిగి ఉండొచ్చు. ఇలాంటి సెల్ ఫోన్స్ ఏదైనా మనకి మిస్ అయితే దాన్ని అబ్యూజ్ చేయడానికి కూడా ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఆ ఫోన్స్ని యూజ్ చేసుకుని ఏదైనా క్రిమినల్ యాక్టివిటీ చేయడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి మీకు ఏదైనా సెల్ ఫోన్ దొంగతనం ఏదైనా జరిగేటట్టయితే విత్ ప్రాపర్ రికార్డ్స్తో, అంటే మనకి IMEI నంబర్, తర్వాత దాంట్లో సెల్ ఫోన్ నంబర్ ఏదంతా ఆ డీటెయిల్స్తో సహా మనకి పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఫిర్యాదు ఇవ్వచ్చు. దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఏపీ పోలీస్ సేవ అని ఒక యాప్ ఉంది. ఓకే, ఈ యాప్ వచ్చేసి ఆండ్రాయిడ్ యాప్. ఇది గూగుల్ ప్లే స్టోర్లో వచ్చేసి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రతి దానికి వచ్చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇలాంటి మిస్సింగ్ సెల్ ఫోన్స్, మిస్సింగ్ డాక్యుమెంట్స్, ఇలాంటి విషయాలు ఉన్నట్టయితే కూడా ఆ యాప్ డౌన్లోడ్ చేసి మీ యొక్క ఆధార్ నంబర్ ఉంది కదా, ఆధార్ నంబర్తో సహా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే అక్కడే వచ్చేసి మీరు డీటెయిల్స్ అంతా కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. అది మా సర్వర్కి వచ్చేస్తుంది. ఇమ్మీడియట్గా వచ్చేసి మేము ప్రతి దానికి కూడా SLA ఉంది, స్టాచ్యుటరీ లిమిట్, ఆ టైం ఉంది కదా, ఆ టైం లోపల వచ్చేసి ఇమ్మీడియట్గా మా దగ్గర నుంచి కూడా స్పందన ఉంటుంది.
ఇది ఒక గత నెలలో గౌరవనీయులు సీఎం గారు కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఆ యాప్. ఇప్పుడు మన జిల్లాలో కూడా చూసేటప్పుడు చాలా వరకు పబ్లిక్ వచ్చేసి ఈ యాప్ అంతా కూడా ఉపయోగిస్తున్నారు. మన జిఎంఎస్ కేసు అంటే మన మహిళా పోలీసు ఉన్నారు కదా, వాళ్ళు కూడా విలేజ్ విజిట్స్, వార్డ్ విజిట్ చేసేటప్పుడు పబ్లిక్ కి ఆ యాప్ గురించి చెప్పడం జరుగుతుంది. సో పబ్లిక్ వచ్చేసి ప్రతి దానికి పోలీస్ స్టేషన్ రావాల్సిన అవసరం లేదు. ఆ యాప్ ద్వారానే ఇప్పుడు మీకు ఏదైనా ఎఫ్ఐఆర్ నమోదు అయినట్టు అయితే ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా దాంట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఆ కేసు ఒక ప్రోగ్రెస్ ఇప్పుడు ఏ స్టేటస్ లో ఉంది, ముద్దాయి అరెస్ట్ అయ్యాడా లేదా, ఛార్జ్ షీట్ వేయడం అయినదా లేదా, తర్వాత ఈ ట్రయల్ జరిగిందా లేదా, ఈ అంత డీటెయిల్స్ కూడా ఆ యాప్ లోనే చూసుకోవచ్చు. సో ఇలాంటి మీకు ఏదైనా మిస్సింగ్ కేసెస్ ఉన్నట్టు అయితే, సెల్ ఫోన్ మిస్సింగ్ కేసెస్ ఉన్నట్టు అయితే కూడా దాంట్లోనే మీరు వివరాలంతా కూడా అందించగలరు అని కూడా మేము మీకు తెలియజేయడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు మేము సీజ్ చేసిన ఈ 277 మొబైల్ ఫోన్స్ కూడా చూసేటప్పుడు ఈ ప్యాటర్న్ అంతా కూడా అనలైజ్ చేస్తున్నాం. దాంట్లో మెయిన్ గా చాలా వరకు వచ్చేసి మిస్సింగ్ ఉంటుంది. మిస్సింగ్ అంటే బస్సులో లేకపోతే ఎక్కడైనా వెహికల్ లో పోయేటప్పుడు కింద పడిపోతుంది. దాంట్లో దొంగలు రోల్ అనేది లేకపోవచ్చు, కానీ కొన్ని దాంట్లో వచ్చేసి మేము కొందరిని గుర్తించాము. ఈ సెల్ ఫోన్ దొంగలని కూడా గుర్తించాము. వాళ్ళని కూడా మేము ఇప్పుడు ఐడెంటిఫై చేసుకుని వాళ్ళ యొక్క నెట్వర్క్ కూడా మేము అనాలిసిస్ చేయడం కూడా జరుగుతుంది. సో ఈరోజు ఈ ఫోన్స్ అంతా కూడా మీకు ప్రదర్శన పెట్టడం జరిగింది. మీ ముందు ఈ కంప్లైంట్స్ కొందరు కూడా ఇప్పుడు రావడం జరుగుతుంది. వాళ్ళకి అందజేస్తాము. వాళ్ళు అందరూ కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రజెంట్లో తెలియజేయడం జరిగింది. చిత్తూరు నగరంలో 100% ప్లాస్టిక్ నిషేధం అమలుకు సహకరించమని నగర కమిషనర్ పులిగుండ్ల విశ్వనాథ్ పిలుపునిచ్చారు. నగరంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. పేపర్ గ్లాసులు తెచ్చుకోండి. ప్లాస్టిక్ కవర్ మీరు తీసుకోవడానికి ఇవ్వడానికి ఏ కలర్ వాడుతున్నారు? కవర్స్ కలర్స్ వాడతామే, అలాంటి వాడకండి. అక్కడ ఇచ్చారా? ఎలాంటి మోడల్ చూపిస్తారా? అది వాడచ్చు, ఇవి వాడచ్చు. ప్లాస్టిక్ నిషేధం సందర్భంగా పట్టణంలో ఉన్నటువంటి ప్రజలను చైతన్యవంతులు చేయటం, మార్కెట్లో ఉన్నటువంటి షాపుల్ని ఇలాంటి వాళ్ళని చైతన్యవంతులు చేయటం, ఈ యొక్క ప్లాస్టిక్ను ఉత్పత్తి చేసే యజమానులను వాళ్ళని కొంచెం చైతన్యవంతులు చేసి రేపటి నుంచి ఈ ప్లాస్టిక్ బ్యాన్ సక్రమంగా అమలు చేయడం కోసం ఈ చిన్న ప్రచార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మా యొక్క ఎస్హెచ్జి మెంబర్సు, ఆర్పీలు, సిఓలు, ఇతర మెప్మా సిబ్బంది మరియు వాలంటీర్సు, మా సూపర్వైజర్ ఆఫీసర్లు, మా శానిటేషన్ సెక్రటరీలు, ముఖ్యంగా హెల్త్ సెక్రటరీలు, ఇతర సెక్రటరీలు అందరూ కూడా కలిసి, సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఇతర సెక్రటరీలు అందరూ కూడా కలిసి ఇంటింటికి చైతన్య కార్యక్రమాలు చేపట్టడం, అదేవిధంగా షాప్కి వెళ్ళి వాళ్ళని చైతన్యవంతులు చేయటం, ప్రతి ఒక్క యజమానికి నోటీసులు ఇవ్వటం, ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా వారు ఈ ప్లాస్టిక్ను ఉత్పత్తి చేయటం కానీ, కలిగి ఉండటం కానీ, వాటిని ప్రమోట్ చేయటం కానీ, వాటిని సరుకులతో పాటు ఇవ్వటం కానీ లేదా వాడటం కానీ, వీటిల్లో ఏది ఉన్నా కూడా తగిన విధంగా వారికి పెనాల్టీ వేయడం జరుగుతుంది. తర్వాత తగిన చట్ట ప్రకారం తగిన క్రమశిక్షణ చేయడం జరుగుతుంది. ఈ రోజు ఉన్నదే కాదు, ఇది చాలా రోజుల కిందటనే ప్లాస్టిక్ బ్యాన్ను ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. దాని అమల్లో కాసింత అటు ఇటు అయింది. ఇప్పుడు వాటిని తప్పనిసరిగా అమలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకోసమంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 ప్రకారం కంపల్సరీ ఇది మ్యాండేటరీ అయింది. దాంతోపాటు స్వచ్ఛ సర్వేక్షణలో మనకు మంచి ర్యాంక్ రావడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మనకు ఫండ్స్ రావాలన్నా కూడా, లేదా తగిన సహాయాలు రావాలన్నా కూడా, ఏదైనా ఈ యొక్క శానిటేషన్ విషయంగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వ నిధులు రాబట్టాలంటే కంపల్సరీ ఇది మ్యాండేటరీ అయింది.
దాంతోపాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క ఆదేశాల ప్రకారం ఫిబ్రవరి లోపు మనము ఏదైతే గ్రీన్ ట్రిబ్యునల్ నిర్దేశించిందో వాటిని మనం అమలు చేయని పక్షంలో ఈ మున్సిపాలిటీకి ₹1,00,000 వరకు పెనాల్టీ వేసే అధికారాన్ని గ్రీన్ ట్రిబ్యునల్ కలిగి ఉంది. కాబట్టి పెనాల్టీ చిత్తూరు మున్సిపాలిటీ పని చేయలేదని చెప్పేసి మనం పెనాల్టీ వేయించుకుంటే ఆడిట్ అబ్జెక్షన్ వస్తుంది. ఆ తర్వాత లేదు దాన్ని పెనాల్టీ వేయకుండా మనము వీటిని ఏం అమలు చేయకుండా ఉంటే మనము వెనకబడిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ పరిస్థితుల్లో తప్పనిసరిగా దీన్ని అమలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వ ఆదేశాలు కూడా అలాగనే ఉన్నాయి, పై అధికారుల ఆదేశాలు అలాగే ఉన్నాయి. కాబట్టి దీన్ని ప్రజలు, ఈ యొక్క షాపు యజమానులు, ఈ ప్లాస్టిక్ 50 మైక్రాన్ లోపు తయారు చేస్తున్నటువంటి ఫ్యాక్టరీ యజమానులు అందరూ కూడా దీన్ని గమనించి తప్పనిసరిగా ఈ మంచి కార్యక్రమంలో మాకు తోడ్పడాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఇప్పుడు తడి చెత్త పొడి చెత్తకు సంబంధించి మీ ఇంటికి ఇప్పుడే చైతన్యవంతులు చేయడానికి అనేక మంది మా వార్డు వాలంటీర్లు, సెక్రటరీలు అందరూ కూడా మీ ఇంట్లోకి రావడం జరిగింది. వాటిని సక్రమంగా అమలు చేసే క్రమంలో తిరిగి మీ వద్దకు అందరికీ రావడం, రెగ్యులర్గా అమలు చేయడం జరుగుతుంది. దానికి మీరు సహకరించాలి. అదేవిధంగా కరోనా తగ్గుముఖం పట్టింది. ఇదే సమయంలో వెంటిలేటర్ మీద ఉన్నటువంటి కరోనాను మనం తప్పనిసరిగా చిత్తూరు నుంచి పారదోలాల్సిన అవసరం ఉంది. అలా లేకపోతే ఇప్పుడే మీరు చూస్తున్నారు, ఢిల్లీ, గుజరాత్ తదితర ప్రాంతాల్లో మళ్ళీ విజృంభిస్తున్నటువంటి ఛాయలు కనబడుతున్నాయి. కాబట్టి మాస్క్ ధరించడం, భౌతిక దూరం, శానిటైజర్సు, తగిన క్రమశిక్షణతో సరైన పరిశుభ్రత పాటించడం, సమూహాలకు దూరంగా ఉండటం తదితర కార్యక్రమాల ద్వారా మీరందరూ కూడా కరోనాకు దూరంగా ఉంటూ చిత్తూరును కరోనాకు దూరం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకా సీజనల్ డిసీజెస్ మీద ఇప్పుడు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ తదితర సీజనల్ డిసీజెస్ ఇంకా ఒక 2 months కాలం మనల్ని వేధించే అవకాశం ఉంది. కాబట్టి ఈ సీజనల్ డిసీజెస్ కోసం మీరు తగిన విధంగా మీ పరిశుభ్రతతో సమాయత్తం అవ్వాల్సిందిగాను, తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగాను కోరుతున్నాను. కార్తీక మాసం 3వ సోమవారం వాయులింగేశ్వర మరియు వేయి లింగాల కోనలో పోటెత్తిన భక్తజన కోటి, కార్తీక దీపాల వెలుగా కలకల్లాడుతున్న శైవాలయాలు. కార్తీక మాసం భక్తి ప్రపత్తులతో వెల్లి విరిసాయి. శివనామస్మరణతో శ్రీకాళహస్తీశ్వరాలయం భక్త కోటి పులకింపజేసింది. శివుడిని అత్యంత ప్రీతికరమైన కార్తీక సోమవారం అంటే శివుడికి ఎంతో ఇష్టం. శివుడికి ఇష్టమైన కార్తీకం, అందులోనూ సోమవారం శివాలయంలో పూజలు చేస్తే మోక్షం లభిస్తుందని భక్త జనకోటి భావిస్తారు. నేటి తెల్లవారుజామున నుంచి శైవ క్షేత్రమైన వాయులింగేశ్వర క్షేత్రంలో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాలకు చేరుకొని ఆలయ సమీపంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి మరియు కాశీ విశ్వేశ్వరుని ఆలయాల వద్ద కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేసి భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్లను దర్శించుకొని తమ అభీష్టాలను నెరవేర్చమని స్వామి అమ్మవార్లను కోరుకున్నారు. అదేవిధంగా కైలాసగిరి కొండల్లో వెలిసిన మహిమమైన సహస్రలింగేశ్వర కోనలో భక్తులు ఓంకార శివనామ స్మరణతో మారుమోగిపోయింది. ఉదయం నుంచి ఉపవాస దీక్షలో భక్తులు, మహిళలు స్థానిక తీర్థంలో పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించి దీప పూజ శాస్త్రోక్తంగా నిర్వహించి కార్తీక దీపాలు వెలిగించారు. ఆలయంలో అర్చకులు సహస్రలింగేశ్వరునికి పూజలు జరిపించి విశిష్టమైన అభిషేకాలను వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి పూర్ణ హారతులు సమర్పించారు. భక్తజన బాంధవుడనిగా వెలసి ఉన్న శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతాన్ని దక్షిణ కైలాసంగా, శిరస్సు భాగంగా విజ్ఞాన కేంద్రంగా భావించి మహర్షులు, మునులు తపస్సు ఆచరించిన పుణ్య స్థలంగా పురాణాలు పేర్కొంటూ ఉన్నాయి. ఇంతటి మహిమాన్వితమైన ఈ ఆలయానికి భక్తులు స్థానికంగా మరియు సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చి కార్తీక దీపాలను వెలిగించి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత
మూకేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. ఆలయంలో పౌర్ణమి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీకాళహస్తి సమీపంలోని శ్రీ మూకేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం నిర్వహించారు. ఉభయ దాతలు సౌజన్యంతో ఆలయ ఆవరణంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో వేద ఉచ్చారణలతో నడుమ కళ్యాణాన్ని భక్తులు శివనామస్మరణతో కనుల పండుగగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి భక్తులు ఆధ్యాత్మికంతో తన్మయత్వంతో పరవశించారు. ఆలయ అర్చకులు శర్మ మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని కళ్యాణోత్సవం నిర్వహించామని, సాయం సంధ్య వేళ కార్తీక దీపాన్ని వెలిగించనున్నట్టు తెలిపారు. భవంతు. శ్రీ జ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీ మూకేశ్వర స్వామి దేవస్థానం ప్రధానార్చక మాట్లాడుతున్నా. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మా యొక్క దేవస్థానంలో మా యొక్క చైర్మన్ గారి యొక్క మనవరాలు కొత్తగా పెళ్లి చేస్తున్నారు కాబట్టి వారి యొక్క ప్రీతి పరంగా ఈరోజు భక్తుల యొక్క శ్రేయస్సు దృష్ట్యా శ్రీ జ్ఞానాంబిక సమేత మూకేశ్వర స్వామికి భక్తుల సన్నిధానంలో సహకారంతో ఈరోజు కళ్యాణోత్సవం రంగరంగ వైభవంగా అద్భుతంగా నిర్వహించినాము. మరియు సంధ్యాకాలంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమం అనగా ఆకాశ దీపాన్ని ఈరోజు సంధ్యాకాలంలో నిర్వహిస్తున్నాము తెలియజేస్తున్నాము. శుభం. ఏకాంతంగా చుక్కాని మహోత్సవం శ్రీకాళహస్తిలో జరిగింది. దక్షిణ కైలాసంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో కృతిక నక్షత్రం తమిళ కార్తీక మాస పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తి ఆలయంలో ఆలయ అలంకార మండపంలో సోమస్కందమూర్తిని, అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబాదేవుల్ని, ఉత్సవమూర్తులను సుందరంగా రమణీయంగా వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ఆపై మంగళ వాయిద్యాలతో మేళ తాళాల నడుమ ఆలయ ఆవరణంలో ఊరేగుతూ కార్తీక దీపం వెలిగించి సాక్షి గణపతి వద్ద కలశ స్థాపన, గణపతి పూజ పుణ్యవచనం, కలశానికి పూజలు చేసి కార్తీక బాల దీపాలకు ప్రత్యేక పూజలు చేసి నీరాజన హారతి సమర్పించారు. తాటి చెట్టుకు సంరక్షణ జలాలతో చేసిన కార్తీక దీపోత్సవం. తాటి చెట్టుకు కార్తీక దీపంతో వెలిగించి దానిని చుక్కాని కూడా అంటారు. అనంతరం అంజింజి వినాయకుడి వద్ద ధూప దీప నైవేద్య, అఖండ దీపారాధన, కుంభహారతి, వేద పండితులతో మంత్ర పుష్పం పఠించి
ఆది దంపతులకు కర్పూర హారతి సమర్పించారు. ఆలయ అధికారులు స్వామి అమ్మవారిని దర్శించుకొని స్వామి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఎస్వీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.